శివనామ స్మరణతో మారుమోగుతుంది ఈ శ్రీకాళహస్తి. కోటి ద్వీపాల కాంతులతో స్వాగతం పలుకుతుంది ఈ దక్షిణ కైలాసం. భక్త కన్నప్ప పూజతో మొదలైంది, పల్లకీ సేవతో ముగియనుంది. ఈ ఆది దంపతుల కళ్యాణం చూద్దామురా రండి, కనులారా చూసిన వారి జన్మధన్యమండి. ఈ దక్షిణ కైలాసంలో పాదమే మోపండి, మీ జన్మ జన్మల పాప కర్మలకు మోక్షమే పొందండి. శివనామ స్మరణతో మారుమోగుతుంది ఈ శ్రీకాళహస్తి. కోటి ద్వీపాల కాంతులతో స్వాగతం పలుకుతుంది ఈ దక్షిణ కైలాసం. ఈ భాస్కర క్షేత్రాన స్వర్ణముఖి నది తీరాన కొలువై ఉన్నాడా పరమేశ్వరుడు. వాయులింగ రూపాన కదలాడుతున్న ద్వీపాన దర్శనమిస్తాడీ గంగాధరుడు. గుక్కెడు గంగకు పొంగిపోతాడు, విభూతినిస్తే కరిగిపోతాడు, బిళ్ళ పత్రంకి మురిసిపోతాడు, భక్తుల ప్రేమకు లొంగిపోతాడు. చంటి బిడ్డ ఈ శివయ్య, ఏ కోర్కెలు కోరని వాడయ్యా. చంటి బిడ్డ ఈ శివయ్య, ఏ కోర్కెలు కోరని వాడయ్యా. శివనామ స్మరణతో మారుమోగుతుంది ఈ శ్రీకాళహస్తి. కోటి ద్వీపాల కాంతులతో స్వాగతం పలుకుతుంది ఈ దక్షిణ కైలాసం. మూగ జీవాలు ముక్తి పొందినది క్షేత్రాన, శ్రీకాళహస్తి అని పలుకుతున్నది వారి నామధేయాన. ఆ తిన్నడే మోక్షము పొందినది ఈ కైలాసాన. భక్త కన్నప్పగా వెలసాడు ఆగిరిపైన. రాహుకేతువు సర్పదోష నిత్య పూజలు, జ్ఞానమొసగ జ్ఞానాంబ తల్లిచే అక్షరాభ్యాసము. నింగినంటే సంబరాలు శివరాత్రి బ్రహ్మోత్సవాలు, నింగినంటే సంబరాలు శివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఆది దంపతుల కళ్యాణం భక్త కోటికి ఆహ్వానం, ఆది దంపతుల కళ్యాణం భక్త కోటికి ఆహ్వానం. శివనామ స్మరణతో మారుమోగుతుంది ఈ శ్రీకాళహస్తి. కోటి ద్వీపాల కాంతులతో స్వాగతం పలుకుతుంది ఈ దక్షిణ కైలాసం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః